మీ దగ్గర చాలా ఆస్తుందంటగా. అవును. మా నాన్నకు చాలా అప్పు ఉంది. ఆ అప్పు నీ ద్వారా తీర్చాలని ఈ పెళ్ళికి నన్ను బలవంతంగా ఒప్పించారు. అంటే నువ్వు నన్ను నిజంగా ఇష్టపడలేదా? చిచ్చి, ఈ వయసులో ఉన్న నిన్ను నేను కాదు కదా, మా నాయనమ్మ కూడా ఇష్టపడదు. మొక్కం చూసుకో, మొక్కం నీకు నేను కావాలంట. అయ్యి బాబాయ్, ఈ పెళ్ళి వెనక ఇంత కథ ఉందా? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏంటో చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అతను ఇంకొక 1 monthలో వచ్చి నన్ను లేపుకెళ్తాడు. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. నా పెళ్ళాన్ని ఎవడో లేపుకెళ్తే దానికి నేనే హెల్ప్ చేయాలా? నా బతుకు చెడా. ఇంకో విషయం, ఈ నిజాన్ని మా ఇంట్లో ఎవరికి చెప్పినా నెక్స్ట్ మినిట్ నా చాప్కి నువ్వే కారణమని లెటర్ రాసి ఏ ట్రైన్ కింద పడి చేస్తా. అంటే ఇప్పుడు మన ఇద్దరం బయట వాళ్ళకి మాత్రమే మనం భార్యాభర్త. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మూసుకొని నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటా. అంటే నా పైన? అర్థమైంది. ఏమే? ఏంటి? నాకు నిద్ర పట్టట్లేదే. నాకు కూడా పట్టట్లా. నీకు కూడా పట్టట్లేదా? అయితే ఏమన్నా చేసుకుందామా? చేసుకుందాం. ఏం చేసుకుందాం? లూడో ఆడదామా? లూడో ఆడదామా? బాగుంటుందిడా. వస్తున్నా నాన్న. అమ్మో, ఇప్పుడు నాన్నకి ఇక్కడ ఏం జరగలేదని తెలిస్తే. ఏం నాన్న? ఏంటమ్మా పొద్దున 11 అయినా ఇంకా నిద్ర లేవలేదు? నైట్ అంతా నిద్ర లేదు, అందుకే లేట్ అయింది. నైట్ అంతా నిద్ర లేదా? అది జరిగింది. వీడు ఇంకేదో జరిగిపోయిందని ఫీల్ అయిపోతున్నాడు. సరే నాన్న, నేనైతే ఫ్రెష్ అప్ అవుతాను. మొత్తానికి ఫస్ట్ డే ఆటలో నువ్వు నాట్ అవుట్గా నిలిచేవాళ్ళు. కంగ్రాచులేషన్స్. అది కాదు మామయ్య, నీకు విషయం చెప్పాలి. అదేంటంటే అల్లుడు ఏదో చెప్పాలన్నా? అదే నీకు నేను గుడ్ మార్నింగ్ చెప్పాలనుకున్నాను.